హాయ్ అండి. నమస్తే. కార్తీక మాసం 2 రోజుల్లో ముగుస్తుంది. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, పొలిపాడ్యమి, ఏకాదశి, కార్తీక సోమవారాలు, శివుడికి అభిషేకాలు, పిండి దీపాలను వెలిగించడం ఇలా ఎన్నో రకాల పూజలను చేశాం. భక్తితో పండ్లని, పూలని, కొబ్బరికాయలని దేవుడికి సమర్పించుకున్నాం. మరి పూజల తర్వాత వాటిని ఏం చేయాలో, తిరిగి ఎలా ఉపయోగించాలో ఈరోజు వీడియోలో చూసేయండి. కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజ చేసిన తర్వాత ఇలా మనము పిండి ప్రమిదలను, తమలపాకులను, ఉసిరికాయలను, వాడిన పూలను వేటికవే విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. పూజా నిర్మాల్యాలను ఎప్పుడు కూడా రోజు పారవేసి చెత్తలో వేయొద్దండి. ఒక కుండీలో మట్టి వేసి వాడిన పూజా ద్రవ్యాలను వేసి మళ్ళీ మట్టి వేసి పెట్టండి. వారం తర్వాత అది కంపోస్ట్గా మారుతుంది. అప్పుడు దీన్ని ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలకు వేయండి. ఇంకా వీటిని చెరువులో కానీ కాలువలో కానీ వేసినా కూడా ఈ మధ్య మనకు పూలల్లో కూడా ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా నీళ్ళల్లో కలిసిపోయి చేపలకు, క్రిమి కీటకాలకు హాని చేస్తాయి. అంతేకాక రోజు నీళ్లను తాగడానికి వచ్చే పశువులకు, పక్షులకు హాని చేస్తాయి. పూజకు వాడిన పూలతోని చక్కటి వాసన కలిగిన ధూప్ స్టిక్స్ని కూడా చేసుకోవచ్చు. అలాగే దీపాల కోసం వాడిన ఈ అరటి దొండలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఆవులకి పెట్టొచ్చు. ఇంకా దీపాలు వెలిగించడానికి పిండి ప్రమిదలను వాడాము కదా, వాటిని కూడా ఇలా పొడిలాగా చేసుకుని ఇంకా దీనిలో అటుకులను కానీ, పెసలను కానీ, బెల్లాన్ని కానీ, లేదంటే కొంచెం పిండిని కానీ కలిపి ఆవులకి పెట్టండి. ఆవులకి దానా పెట్టేటప్పుడు నేలపై కాకుండా పేపర్ ప్లేట్ వేసి ఆవులకి దానా పెట్టండి. అలాగే పూజకి చాలా అరటి పండ్లను తెచ్చుకుంటాము. అవి తెల్లవారేసరికి పండిపోతాయి. వాటిని కూడా చక్కగా ఆవులకు పెట్టొచ్చు. ఇంకా పూజకి కొబ్బరికాయలను కొడతాము. వాటిని కూడా ఇలా చక్కగా తురిమి అందులో బెల్లం కలిపి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. అది వెంటనే ఇలా పొడిలాగా మారుతుంది. తర్వాత దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు కొంచెం తినొచ్చు. అలాగే తులసి కోట ముందు ఉసిరి దీపాలను వెలిగిస్తాం కదా, ఉసిరి దీపాలను వెలిగించిన తర్వాత పిండి ప్రమిదలను పక్కన పెట్టి ఉసిరికాయలను చక్కగా కడిగి ఇలా తురిమి పచ్చడిగా కానీ ఇంట్లో పెంచుకున్న మొక్కలకు మొదట్లో గుంత తవ్వి వేయండి. ఇది మొక్కలకి ఎరువులాగా ఉపయోగపడుతుంది. లేదంటే పూలను ఎండపెట్టి వాటిలో కర్పూరము, తేనె, నెయ్యి, సాంబ్రాణి పొడిని వేసి ధూప్ స్టిక్లను చేయండి. ఇంకా దీనిలో స్టార్ ఫ్లవర్ని, దాల్చిన చెక్క, లవంగాలను, యాలకులను, పచ్చకర్పూరాన్ని వేసి చక్కగా గ్రైండ్ చేసి ఇందులో కొంచెము నెయ్యిని వేసి ఇలా ధూప్ కోన్లను చేయండి. వీటిని 2-3 రోజులు ఎండలో పెట్టి ఎండబెట్టాలి. తర్వాత వీటిని చక్కగా ధూప్ స్టిక్లను మళ్ళీ పూజకు వాడుకోవచ్చు. అలాగే పూజలో చాలా రకాల పండ్లనైతే నైవేద్యంగా పెడతాము. వీటిని ఒకే రోజు తినలేము. అలాగని చాలా రోజులు ఉంచితే పాడైపోతాయి. వీటిని చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకొని పాల కస్టర్డ్ని తయారు చేసి వీటన్నింటినీ అందులో వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి చక్కగా ఫ్రూట్ సలాడ్ చేసి అందరికీ పంచండి. ప్రసాదము అందరికీ పంచిన వారం అవుతాము. ఇలా పూజలో వాడిన పూజా ద్రవ్యాలన్నీ కూడా వేస్ట్ కాకుండా చక్కగా ఒకరోజు టైం తీసుకొని వాటిని ఉపయోగిస్తే పూజకు చేసిన దానికి తగిన ప్రతిఫలం మనకు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.